morning children, welcome to Student Study Center. 5th class English level 1 worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ప్రీవియస్ వీడియో వరకు 14 worksheets గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో లెవెల్ 1 వర్క్షీట్ 15 గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో కూడా సేమ్ ఈ వర్క్షీట్ లాగానే ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ వర్క్షీట్లో కూడా సేమ్ ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చి నెక్స్ట్ దాని కింద ప్యాసేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని చదవాలి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఓకే, లిజన్. There was an old woman in small village. Nobody cared for her. She used to be all alone and spent most of the time sitting under a tree. She observed the incidents that happened around her. She watched as a young girl passes by without helping an old man carrying heavy basket. She saw a mother shouting at her son. The more she saw, the less she spoke. And as the days went on, she spoke less but heard more. And as the days passed by, she observed that some people became better and some worse. But the old woman became wiser. So the moral of the story is talk less, listen more. It makes you wise. సో ఇప్పుడు ఈ ప్యాసేజ్ విన్నారు కదా. ప్యాసేజ్లో ఏముంది, దెర్ వాజ్ అన్ ఓల్డ్ ఉమెన్ ఇన్ స్మాల్ విలేజ్. ఒక చిన్న విలేజ్లో ఒక ఓల్డ్ ఉమెన్ ఉంటుండే. ఓల్డ్ ఉమెన్ అంటే ఏంటి, ఒక ముసలామె ఒక చిన్న విలేజ్లో ఉంది. నోబడీ కేర్డ్ ఫర్ హర్. ఆమె కోసం ఎవ్వరు కేర్ చేయరు, ఆమె ఒక్కతే ఉంటుండే. షీ యూస్ టు బీ ఆల్ అలోన్ అండ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ. ఆమె గురించి కేర్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. సో ఆమె మోస్ట్ ఆఫ్ ద టైం ఒంటరిగానే ఉంటుండే. అండ్ ఎక్కడ ఉంటుండే, ఒక చెట్టు కింద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే. ఆమె చెట్టు కింద కూర్చొని టైంని స్పెండ్ చేస్తుండే. She observed the incidents that happened around her. చెట్టు కింద కూర్చొని చుట్టుపక్కల ఏమేమవుతుంది, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అని ప్రతి ఒక్కటి ఆమె అబ్జర్వ్ చేస్తుండే. She watched as a young girl passed by without helping an old man carrying heavy basket. ఒక్కరోజు ఆమె ఏం అబ్జర్వ్ చేసింది, ఒక అమ్మాయి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ అమ్మాయి పక్క నుంచి ఎవరు వెళ్తున్నారు, ఒక ముసలాయన పెద్ద పెద్ద బ్యాగ్స్ పట్టుకొని వెళ్తున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆ ముసలాయనకి హెల్ప్ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద బ్యాగ్స్ పట్టుకొని వెళ్తున్నాడు అంటే ఆయన ముసలాయన, ఆయనకి ఆ పెద్ద పెద్ద బ్యాగ్స్ క్యారీ చేసే అంత శక్తి ఉండదు. కానీ ఈ అమ్మాయి ఆయనని చూసి కూడా ఆయనకి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ని ఆ రోజు ఆ ముసలామె చూసింది. She saw a mother shouting at her son. ఇంకొక ఇన్సిడెంట్ ఏం చూసింది, ఏ మదర్ షౌటింగ్ ఎట్ హర్ సన్. ఒక మదర్ ఆమె సన్ పైన అరవడం చూసింది. అండ్ నెక్స్ట్, ద మోర్ షీ సా ద లెస్ షీ స్పోక్. ఎక్కువగా ఆమె అబ్జర్వ్ చేస్తుండే అండ్ తక్కువ మాట్లాడుతుండే. అండ్ యాజ్ ద డేస్ వెంట్ షీ స్పోక్ లెస్ అండ్ హర్డ్ మోర్. ఇలా డేస్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఏం చేసింది, తక్కువ మాట్లాడింది అండ్ ఎక్కువ వింటుంది. అండ్ యాజ్ ద డేస్ పాస్ బై షీ అబ్జర్వ్ దట్ సమ్ పీపుల్ బికేమ్ బెటర్ అండ్ సమ్ వర్స్. డేస్ పాస్ అయిన కొద్దీ ఏమైంది, కొంతమంది బెటర్గా ఉన్నారు, కొంతమంది వర్స్గా తయారయ్యారు. కానీ ఈ ఓల్డ్ ఉమెన్ మాత్రం, బట్ ద ఓల్డ్ ఉమెన్ బికేమ్ వైసర్. కానీ ఈ ఓల్డ్ ఉమెన్ మాత్రం చాలా తెలివిగా తయారైంది. వైసర్ మీన్స్ తెలివి. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ టాక్ లెస్,
లిజన్ మోర్, ఇట్ మేక్స్ యూ వైస్. ఓవరాల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? తక్కువగా మాట్లాడాలి అండ్ ఎక్కువగా వినాలి. అట్లయితే ఏమవుతుంది? ఇట్ మేక్స్ యూ వైస్. తక్కువగా మాట్లాడి ఎక్కువగా వింటే మనకి చాలా తెలివి వస్తుంది. సో ప్యాసేజ్ విన్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్స్. హూ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్? స్మాల్ విలేజ్లో ఎవరు ఉంటుండే? అన్ ఓల్డ్ ఉమెన్ lived in small village. Old woman lived in a small village. And next second question, how did the old woman spend her time? ఆ ఓల్డ్ ఉమెన్ ఆమె టైంని ఎలా స్పెండ్ చేసింది? She spent most of the time sitting under a tree. Old woman spent her time sitting under a tree. And next question, what did she observe? ఏం అబ్జర్వ్ చేస్తుండే ఆమె రోజు? She observed the incidents that happened around her. ఆమె చుట్టూ డైలీ ఏం ఇన్సిడెంట్స్ అవుతున్నాయో అవి ఆమె అబ్జర్వ్ చేస్తుండే. She observed the incidents that happened around her. She observed the incidents that happened around her. And next, what did she notice as the days passed by? Days pass అయిన కొద్దీ ఆమె ఏం అబ్జర్వ్ చేసింది? She observed that some people became better and some worse. కొంతమంది people బెటర్గా అయ్యారు and some worse. She noticed that some people became better and some worse. And next fifth question, what would you do if you see an old man carrying heavy basket? మీరు ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన హెవీ బాస్కెట్ అంటే చాలా పెద్దగా ఉన్న బాస్కెట్ని తీసుకెళ్ళడం చూస్తే మీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. ఇక్కడ అందరికీ సేమ్ ఆన్సర్ ఉండదు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. సో మీరైతే ఒక ఓల్డ్ మ్యాన్ హెవీ బాస్కెట్ని క్యారీ చేయడం చూస్తే మీరు ఏం చేస్తారో ఇక్కడ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఆ ప్యాసేజ్లో నుంచి మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. ఎవ్రీబడి కేర్డ్ ఫర్ ద ఓల్డ్ ఉమెన్. అందరూ ఆ ఓల్డ్ ఉమెన్ గురించి కేర్ తీసుకున్నారా? నో, ఎవ్వరూ కేర్ తీసుకోలేరు. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్స్, మీన్స్ false. Next second statement, old woman lived with her son. ఆ ఓల్డ్ ఉమెన్ ఆమె కొడుకుతో ఉంటుందా? నో, షీ లివ్డ్ అలోన్. ఆమె ఒక్కతే ఉంటుండే. ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్. ద ఓల్డ్ ఉమెన్ అబ్జర్వ్డ్ ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ అరౌండ్ హర్. ఆ ఓల్డ్ ఉమెన్ ఆమె చుట్టూ ఏమి ఇన్సిడెంట్ అవుతున్నాయో అబ్జర్వ్ చేస్తుండే డైలీ. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఫోర్త్ వన్, ద ఓల్డ్ ఉమెన్ సా ఏ మదర్ షౌటింగ్ ఎట్ హర్ సన్. ఒకరోజు ఆ ఓల్డ్ ఉమెన్ ఏం అబ్జర్వ్ చేసింది? ఒక మదర్ ఆమె కొడుకు పైన అరవడం చూసింది కదా. సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ. ద ఓల్డ్ ఉమెన్ అబ్జర్వ్డ్ దట్ ఆల్ పీపుల్ బికేమ్ బెటర్. అందరూ బెటర్గానే ఉన్నారా? నో, కొంతమంది బెటర్గా ఉన్నారు, కొంతమంది వర్స్గా ఉన్నారు. సో దిస్ ఇస్ అ false
false statement. And next, sixth one, the old woman became wiser. ఆ ఓల్డ్ ఉమెన్ వైసర్ అయింది. ఎందుకు అయింది? తక్కువగా మాట్లాడింది అండ్ ఎక్కువగా వినింది కాబట్టి షీ బికేమ్ వైసర్. దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. ట్రూ. ద ఓల్డ్ ఉమెన్ స్పోక్ మచ్. ఆ ఓల్డ్ ఉమెన్ ఎక్కువగా మాట్లాడిందా? నో. ఫాల్స్. స్పీకింగ్ లెస్ మేక్స్ అస్ వైస్. తక్కువగా మాట్లాడితే అండ్ ఎక్కువగా వినడం వల్ల మనం తెలివిగా అవుతామా? ఎస్, ట్రూ. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ స్పీక్ మోర్, లిజన్ లెస్. ఇదేనా మోరల్ ఆఫ్ ద స్టోరీ? నో. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ స్పీక్ లెస్, లిజన్ మోర్. ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ false statement. This is false. And next, 10th one, the old woman lived in a big village. Old woman big village lo untunda, small village lo untunda? She lives in a small village. So ikkada ichina statement correct ah mari? No, this is a false statement. False. So worksheet 15 has successfully finished. Next worksheet we will discuss in next video.